మిత్రధర్మమే బీహార్లో ముసలం రేపుతోందా? జేడీయూలో రాజీనామాల పర్వంతో అలాంటి చర్చే జరుగుతోంది. వక్ఫ్ బోర్డు బిల్లుకు మద్దతిచ్చిన నితీష్ పై సొంత పార్టీలో నిరసనలు వ్యక్తం కావడం సంచలనంగా మారింది. కూటమి బలగంతో వక్ఫ్ బిల్లు పాస్ అయింది. లోక్సభలో రాజ్యసభలో బిల్లుకు ఆమోదముద్ర పడింది. ఢిల్లీలో ఇలా బిల్లు పాస్ కాగానే బీహార్ లో అలా లొల్లి తెరపైకి వచ్చింది. జేడీయూ నేతలు రాజీనామా బాట పట్టడం నితీష్ సర్కార్ కు షాక్ ఇచ్చింది. బిల్లుకు మద్దతివ్వడాన్ని నిరసిస్తూ జేడీయూ నేతలిద్దరూ ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. బిల్లుకు మద్దతివ్వడం తమనెంతో ఆవేదనకు గురి చేసిందంటూ నితీష్ కు రాజీనామా లేఖల్ని పంపారు ఆ ఇద్దరు. నిర్ణయం మైనార్టీల పట్ల పార్టీ విధానానికి విరుద్ధమన్నారు రాజీనామా చేసిన మహమ్మద్ కాసిం, జేడీయూ మైనార్టీ వర్గం చీఫ్ మహమ్మద్ నవాజ్ మాలిక్. ఈ ఇద్దరి బాటలోనే మరికొంతమంది నేతలు కూడా రాజీనామా చేశారు. ఎన్నికల ముంగిట్లో రాజీనామాల సంఖ్య పెరగడం జేడీయూపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందనే చర్చ కూడా జోరందుకుంది. ఈ రాజీనామాల పర్వం గురించి జేడీయూ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. మిత్రధర్మంగా బిల్లుకు మద్దతిచ్చిన నితీష్ కు ఈ రాజీనామాల లొల్లి ఇప్పుడు సవాల్గా మారింది. లీడర్లు గుడ్ బై చెప్పినా క్యాడర్ చేజారబోదనే ధీమాలో ఉన్నాయి జేడీయూ వర్గాలు. సీఎం నితీష్ ఆల్రెడీ కట్టడి ఆపరేషన్ చేపట్టారనేది టాక్. జేడీయూలో ఈ బిల్లు ముసలం మరింత వ్యాపిస్తుందా? నితీష్ తన మార్కు కళ్లెం వేస్తారా అనేది వేచి చూడాలి.